వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130వ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ శ్రీ వినాయక యువజన సంఘం భవానీ నగర్ లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సూరారం కాలనీ భవానీ నగర్ లో శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించు గణపతి నవరాత్రి ఉత్సవాల కొరకు 25 అడుగుల మట్టి క్షీర సాగరణ మదన రూపంలో గణనాథుడు కొలువై ఉన్నాడు. గణనాథుని ప్రతిమను భవానీ నగర్ లోని మండపం వద్దనే తయారు చేయడం జరిగింది. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీ వినాయక యోజన సంఘం అధ్యక్షులు శీలం వీరేంద్ర కుమార్, జనరల్ సెక్రటరీ గుమ్మడి శ్యామరావు, ట్రెజరర్ వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ నరోత్తం రెడ్డి, కమిటీ సభ్యులు శీలం శ్రీకాంత్, గుమ్మడి సురేందర్, అరవింద్, శ్యామ్ సుందర్ రెడ్డి, పాశం వెంకటేష్, రమేష్, మహేష్ యాదవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ గణపతి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నా. శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాలుగా ఈ యొక్క గణనాథుని ఇక్కడే ప్రతిష్ఠించి అదేవిధంగా ఇక్కడి నుంచి గణపతిని ఇక్కడనే తయారు చేయించి ఇక్కడనే నిమజ్జనం చేయమనే సాంప్రదాయాన్ని కొత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో 12 సంవత్సరాలుగా ఇక్కడి నుంచి ఇక్కడే కలిగించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఈరోజు మొదటి ఘట్టం ఏమనగా గణపతి హోమం కార్యక్రమం ముగిసింది. రెండవది 3వ తారీఖు అన్నప్రసాదం ఉంటుంది. ఆ తర్వాత శనివారం రోజు సాయంత్రం 6 గంటలకు కుంకుమార్చన ఉంటుంది. ఐదో రోజు ఉంటుంది. 6వ తారీఖు సాయంత్రము నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి వందే పార్వతీ పరమేశ్వరు కాళీవాసులకు, భక్తులకు, భక్త బాంధవులకు, శ్రీహోగ్రాసులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరము సూరారం కాలనీ భవానీ నగర్లో శ్రీ వినాయక యువజన సంఘం వారి ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాలుగా వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి యొక్క నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగబడుతున్నాయి. అదేవిధంగా మరి ఈ 12 సంవత్సరాల నుంచి శ్రీ వినాయక యువజన సంఘం వారి ఆధ్వర్యంలో వీరేంద్ర కుమార్ అన్నగారి ఆధ్వర్యంలో స్వామివారికి మొదటి రోజు గణపతి ప్రతిష్ట, తదనంతరము స్వామివారి యొక్క హోమము, తర్వాత అదేవిధంగా కుంకుమార్చన మరియు అన్నప్రాసాద వితరణ, చివరి రోజు స్వామివారికి పంచామృతాలతో విశేషంగా అభిషేకము మరియు గంగాహారతి, గంగా పూజతోని ఈ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలనుకుంటున్నాం. అదేవిధంగా 12 సంవత్సరాలుగా ఈ 12 సంవత్సరాల్లో 36 సంవత్సరాలు మరియు అదేవిధంగా 12 సంవత్సరాల్లో భాగంగా ప్రతి సంవత్సరము స్వామివారు మన భవానీ నగర్లో ఏదో ఒక రూపంలో దర్శనిస్తూ ఉంటాడు. మరి ఈ సంవత్సరము స్వామివారు ఉత్కృష్ట గణపతి రూపంలో, అదేవిధంగా మదనాపర్వత రూపంలో కూడా క్షీరసాగర మదనం జరిగినప్పుడు స్వామివారు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా దర్శనమిస్తూ ఉన్నాడు. 30 సంవత్సరాలుగా భవానీ నగర్లో మన వినాయకుడిని చేస్తున్నాము. గత 12 సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని పూజిస్తున్నాము. ఇక్కడే తయారు చేసి ఇక్కడనే నిమజ్జనం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో మాకు సహకరిస్తున్నటువంటి బస్తీవాసులకు మరియు కాలనీవాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి స్వామివారి ఆశీస్సులు కోరుతున్నాము. ప్రత్యేకంగా కాలుష్యరహితంగా ఉండాలని చెప్పేసి మేము ఈ యొక్క మట్టి విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన పట్టమెత్తమ చెరువులో మొత్తం కలుషితం అయిపోయింది. అక్కడ మేము వెయ్యాలని పోయినా కానీ మాకు ఏ బుద్ధి కావట్లేదు. ఎందుకంటే 11 రోజులు పూజ చేసిన తర్వాత మనం అక్కడ నిమజ్జనం చేయాలంటే మాకు ఎంతో బాధగా అనిపించి మేము ఇక్కడనే నిమజ్జనం చేస్తున్నాము. కావున మాకు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి బస్తీవాసులకు మరియు కాలనీవాసులకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉంటుంది 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.